కళ్ళ ముందు కనిపిస్తుంది కదమ్మా. ఇంత అందమైన కోడల్ని పెట్టుకొని, ఇంత స్టైలిష్ కోడల్ని పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నా విజయాంబిక. ఇంత జరిగాక నేనొక నిర్ణయానికి వచ్చాను. అమ్మా మందారం, మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగుంటే మమ్మల్ని క్షమించమ్మా. నా కూతురు పెళ్లికి కార్పొరేటర్ అత్తయ్య వచ్చిందనే దానికంటే ఇంత అందమైన కార్పొరేటర్ వచ్చిందంటే ఆ పెళ్లి ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఆ పెళ్లిలో నీ గురించి విన్న వాళ్ళంతా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇవేవి మనసులో పెట్టుకోకుండా మా అమ్మాయి పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. రాధిక, ఏంటి నువ్వు చేసింది? బుద్ధి లేని వాళ్ళు మనిషిని చూస్తే బుద్ధున్నోళ్ళు మనసును చూస్తారని తెలియజేశారు. ఎప్పటికీ ఒక మాట గుర్తుపెట్టుకోండి అత్తయ్య, అందం అనేది పైకి కనిపించేది కాదు, అంతకంటే అందమైనది లోపలుంటుంది. ఆ అందాన్ని చూడగలిగితే అందరూ అందంగానే కనిపిస్తారు, మీకంటే కూడా అందంగా కనిపిస్తారు. అమ్మ మందారం, నా కూతురు పెళ్లికి ఇలా స్టైల్గానే రావాలని ఏం లేదు. నీకు నచ్చినట్టే రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాం మందారం. మందారం, రేపటి నుండి నువ్వు ఇలానే ఉండు. వద్దమ్మాయి గారు, ఇలాంటివి నాకు నప్పవు. నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుండి మీ ఆయనకి వేరే దాని మీదకి ధ్యాస వెళ్ళడం లేదు మందారం. ఒక వారం రోజులు నువ్వు ఇలాంటి బట్టలే వేసుకున్నావంటే మీ ఆయనంతటా ఆయనే నీ కొంగుకు చుట్టేసుకుంటాడు. ఎన్ని చెప్పినా వదిన గారికి అర్థం కాదులే. రూపా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశానత్తయ్యా? మందారాన్ని ఎవరు రెడీ చేయమన్నారు? అదేంటత్తయ్యా, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాల్లా మందారాన్ని చూపించాను. గాడిదని ఎంత తోమినా గుర్రం కాలేదన్నారు కదా, అవుతుందేమో అని ట్రై చేశాను. అయినా ఏ పని పాట చేయకుండా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్న బావని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మందారం చేసుకుంది. పెళ్లి చేసుకోకుండానే కేవలం మనిషిని నమ్మి మోసం చేస్తాడేమో అని భయం కూడా లేకుండా మీకు వారసుణ్ణి ఎవరిస్తారు? మందారం ఇచ్చింది. మీరేం చేసినా నవ్వుతూ భరించిందే కాని మిమ్మల్ని ఎప్పుడూ నలుగురిలో నవ్వుల పాలు చేయాలనుకోలేదు. మీరు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి నలుగురిలో పెట్టి అవమానించడం. ఇంకా చాలత్తయ్యా, మందారం మీ పేరు నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుందే కానీ పడగొట్టాలని కాదు. ఇప్పటికైనా మందారం మనసుని తెలుసుకుని ప్రవర్తించండి. నువ్వు నోరు తెరుచుకోవడం కాదురా, ఏమైనా మాట్లాడు. ఏంట్రూపా, వింటుంది కదా నోరు లేస్తుంది. మందారం విషయంలో మీరు చేస్తున్నది అదే కదా దీపక్. ఒకరికి చెప్పే ముందు మనం కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఏం కాదు మందారం, నువ్వు భయపడకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుంటాను అమ్మాయి గారు. సరే. డాన్స్ ప్రోగ్రాంలో రాజును గెలవలేకపోయాను. పార్వతి గెటప్లో అయినా రాజును గెలుద్దాం అనుకుంటే ఆడ కూడా ఓడిపోయినా. ఇవన్నీ చూస్తుంటే రాజును గెలవలేనేమోనని భయం వేస్తుంది. అయినా డాన్స్ ప్రోగ్రాం అంటే గెలుపుని వాళ్ళెవరూ డిసైడ్ చేస్తారు. శివపార్వతుల నాటకం అంటే ఆడ పెండ్లైనా అది నాటకం లెక్కలోకి వస్తుంది. ఆడ గెలుపు గెలుపు కాదు, నిజంగా గెలవాలి. ఇప్పుడే వెళ్ళి గెలుస్తా. కళ్ళజోడు కాలేజ్ పాప కాలేజ్ పోతున్నది, కథనక్క ఉన్నది, కతిలంటిగా కుర్రది, కందిరిగా నడుమున్నది. కళ్ళజోడు కాలేజ్ పాప కాలేజ్ పోతున్నది, కథనక్క ఉన్నది, కతిలంటిగా కుర్రది, కందిరిగా నడు.
ఏంది నువ్వు ఎంత చెప్పినా వెనకాల పడుతున్నావు? నేను యాడికెళ్తే ఆడుకొస్తున్నావు? ఇప్పుడు నేరుగా నా బెడ్రూమ్లోకి వచ్చేసావు. మా అమ్మగారిని నిన్ను చూసిందంటే కత్తికో కండగా నరికేసి కూర వండేస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి పో. నన్ను చూస్తే నీకు కావట్లేదు ఎందుకు రేణుక? నన్ను వదులుకొని నువ్వు సాధించింది ఏమైనా ఉందా? ఏం లేదు. డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను రేణుక. అసలు ఎవడు రేణుక వాడు? కనీసం మొహం కూడా చూపించుకోలేనోడితో డ్యాన్స్ చేయాల్సిన కర్మ ఏంటి రేణుక నీకు? వాడిని పక్కన డ్యాన్స్ చేస్తుంటే చూసి పబ్లిక్లో ఒకటే టాకు, వీడెవడు గొర్రెలా ఉన్నాడు అని. చా, ఆ మాట వింటుంటే ఒక గొర్రెగా నాకు చచ్చిపోవాలనిపించింది రేణుక. వాడికి నాకు పోలికేంటి రేణుక? అవును, నీకు మనుషులకి పోలికేంటి? మనుషులు 2 కళ్ళతో డాన్స్ చేస్తారు, మరి నువ్వెలా చేస్తావు? అయ్యో పిచ్చి రేణుక, నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు. 2 కాళ్ళతో డాన్స్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నప్పుడు 4 కాళ్ళతో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకో. దుమ్ము లేచిపోవాలంతే. నాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది రేణుక. నేను నీతో కలిసి డాన్స్ చేయనందుకు బాధగా లేదు, నువ్వు వాడితో కలిసి ఓడిపోయినందుకు బాధగా ఉంది. నా పెళ్ళం అలా టీవీలో వేరే వాడితో డాన్స్ చేస్తూ కనిపిస్తుంటే పబ్లిక్ నన్ను పాయింట్అవుట్ చేస్తుంటే చేతకాని వాళ్ళ చూస్తున్నాను రేణుక, చేతకాని వాళ్ళ చూస్తున్నాను. అయ్యో, ఏయ్, నీకు చాలా క్లారిటీగా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నాకున్న దోషం పోనీకి మాత్రమే. రేణుక, నువ్వు చేసుకుంది ఏమాత్రం చెప్పవు. నేను చేసుకుంది మాత్రం మా గొర్రె జాతిలో పెళ్లి సంచలనం క్రియేట్ చేయడానికి. మా గొర్రెలు కూడా పెళ్లి చేసుకోగలవు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. ఇప్పుడు ఒకటే ఆశయం రేణుక, ఎలా అయినా నీతో కవల పిల్లల్ని కని మన బిడ్డల్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలి అనుకుంటున్నాను. నీలాంటి అమ్మాయిలలో జ్ఞానోదయం నింపాలి. మాలాంటి గొర్రెల్ని పెళ్లి చేసుకోవాలనే నినాదాన్ని తీసుకురావాలి. చూడు, ఇందాక మా అమ్మ చూస్తే చంపేస్తుందని చెప్పిన, నువ్వు ఇంకా సేపు ఏనే ఉండు, నేనే చంపేస్తా నిన్ను. బంగారంలో ఉండేదానివి నువ్వు కూడా కసాయిదానిలా మారిపోయావేంటి రేణుక? ఏయ్, మర్యాదగా ఇక్కడ నుంచి పో. నేను పోను రేణుక, నేను పోను. నువ్వు డాన్స్లో ఓడిపోయావు. గుళ్ళో ఆ రాజుగాడితో తాళ్ళు కట్టించుకోవాలనుకున్నావు, కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే అర్థమైందా రేణుక? నీకు సక్సెస్ అంటే నేను మాత్రమే. నా గొర్రె జాతి నన్ను వెలివేసిన తర్వాత నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను రేణుక, బతకలేకపోతున్నాను. అయితే ఎక్కడికని వెళ్ళి సావు, నన్ను చంపకు. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని, రాజమహల్ లాంటి అత్తగారిల్లు పెట్టుకొని గొర్రెల మందులో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేణుక. ఎక్కడో వెళ్ళి చావాల్సిన కర్మ అంతకంటే లేదు. నేను ఎక్కడే పడుకుంటాను రేణుక. హే, హే, రారా సరసకు రారా, నాలో చేరా రారా. ఏయ్, ఏంది మంచం ఎక్కావు? ఏంది అనకు రేణుక, నేనొక మగాన్ని, నీ ముగ్గురిని. ఏంటి రేణుక, ఏదో పరాయి వాడొచ్చి నీ మంచం ఎక్కినట్టు అలా ఫీల్ అవుతున్నావు? ఎంత మాట అన్నావే నిన్ను. రేణుక, కూల్ కూల్ కూల్. ఎందుకు అంత ఆవేశపడతావు? నీకు ఇలా కాదురా, నీకు ఇది సరిపోదు. ఉండు, నీ పని చెప్తాను. మల్లెపూలు పాలు తెచ్చి ఓకే అంటుందేమో, మనం రెడీగా ఉండాలి. రేయ్, నిన్నిప్పుడే మైసమ్మ తల్లికి బలిస్తాను. మనుషుల్ని చంపితే మర్డర్ అంటారు, అదే నిన్ను చంపితే బలిచ్చింది అంటారు. పైగా ఎవ్వరూ తప్పు పట్టకుండా లొట్టలేసుకుని తింటారు. ఏది ఇప్పుడు వాడు రారా బుస్ బుస్ అని. అమ్మో, ఇదేంటి ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ అవ్వమంటే డిన్నర్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది? వద్దు రేణుక, నన్ను చంపొద్దు. ఎంతనే నీ ముగ్గుని కదా. ఏయ్, మొగుడు అన్నావంటే నీకు మూడినట్టే. నిన్ను వద్దు రేణుక, ప్లీజ్ రేణుక, రేణుక వద్దు 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 ప్లీజ్ రేణుక వద్దు. ఆగు. రాజును పెళ్లి చేసుకునేంత వరకు ఈ గొర్రెతో తిప్పలు తప్పేలా లేవు.
వెంటనే వెళ్ళి రాజుని గలవాలి. అమ్మో, పెద్దయ్య ఆల్రెడీ నైట్ టైంలో రావద్దని చెప్పాడు. మళ్ళీ వెళ్ళడం అస్సలు బాగోదు. పెద్దయ్యకి నా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయిందంటే మొదటికి మోసం వస్తుంది. పొద్దున్నే లేచి వెళ్తానులే. రాజు సరసకు ఆజా. ఏందమ్మా ఎక్కిన కాడి నుంచి పెద్ద పరేషాన్ చేస్తున్నావు, లొల్లి చేస్తున్నావు, దిగు. మూలమో నడు పట్టేసినది. అబ్బా అమ్మా. ఏమ్మా ఇదిగో అమ్మా. అమ్మా నిన్నే. అలాగంటున్నాడు ఎదురాకుంటాడా? నాకేమైనా శివుడు అనుకున్నావే ఏంది? నాకు 20 పైసలు నాకు ఇస్తే నేను పోతా. ఏటి? ఓహో సౌండ్ ఇంజనీరా. నాకు 20 డబ్బులు నాకు ఇస్తే నేను పోతా అంటున్నా. ఎంత అయింది ఏటి? 350. ఎంత? 350. ఏటి 350 రూపాయలు అయ్యిందా? నేనొచ్చింది శ్రీకాకుళం నుంచి కాదు, సికింద్రాబాద్ నుంచి. అందుకే 350 అయింది అంటున్నా. అలాగే అలాగే ఇత్త ఆగు. ఏంటి 350 కోసం నీ మెడలో పుస్తలు కట్టమంటావా ఏంది? ఏంటి నా మెడలో పుస్తలు కడతావా? కొట్టానంటే గొప్ప గుయ్యమంటది. గొంటడా చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు? సొన్నాసిగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనత్తేవురా? గోబ పగిలిపోతే. ఇది నా మనవడి కోసం తీసుకొచ్చినాను. ఆ 10 ఇందా. పెద్దోళ్ళతో పరేసుకలాడితే ఇలాగే ఉంటది. తీసుకా. సరే సరే నా డబ్బులు నాకు ఇవ్వమ్మా, త్వరగా ఇవ్వమ్మా. ఏందమ్మా ఇది? ఏ వద్దా? ఇలాగి. అరే చూడు, నాను మా ఊళ్ళో ఏ ఆటో ఎక్కడెక్కి ఎక్కడ దిగినా ఎంతే ఇత్తా. ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఎట్లా కనిపిస్తున్నా నీకు? పాత బస్తీ శ్రీశైలం ఇక్కడ. ఆడికి పోయి అడుగు, నా గురించి కథలు కథలుగా చెప్తారు. పోరే గుంటడా, ఇక్కడ పైడి తల్లి, అప్పిగాడి తల్లి శ్రీకాకుళం. ఆడికొచ్చి ఎవరిని అడిగినా నా గురించి కూడా ఇట్టాగే కథలు కథలుగా చెప్తారు. బయలుదేరు. 5 ఏళ్ళు జైల్లో ఉండొచ్చిన నా కోపం తెప్పించకు, డబ్బుల్ది. నీ బోటోళ్ళని చాలా మందిని జైలుకి పంపించినాను. నాకు కూడా కోపం తెప్పించుకో. ఈ 50తో వెళ్తే ఇంటికి పోతావు. పైసా ఎక్కువ అడిగినా జైలుకి పోతావు. ఇదిగో అమ్మా, ఆ 50కి 100 కలుపుకొని 150 ఇవ్వమ్మా. ఏటి ఇందాక 350 అన్నావు, ఇప్పుడేమో 150 అంటున్నావు. అంటే పైసా కూడా మోసపోని పైడి తల్లి దగ్గరే 200 కొట్టేద్దామని చూస్తున్నావా? అమ్మా అమ్మా తప్పైపోయిందమ్మా, ఎంతో కొంత ఇయ్యమ్మా. అలాగన్నావు, బాగుంది. ఇదిగో తీసుకో. పొద్దునే ఏడ దొరికిన బేరం నాయనా. అప్పిగాన్ని ఏమో అనుకున్నా, లంకంత కొంప కట్టాడా? ఒరే అప్పిగా, ఇక్కడ సొట్ట తాగడం బాగోదులే. ఒరే అప్పిగా, ఓలమో లంకంత కొంపలో నా అప్పిగాడి ఆడున్నాడో ఏంటో. కొంప తీసి ఆ పేపర్ చదివేది అప్పిగాడి కాదు కదా? చచా,
ఆడికి చదువు రాదు కదా, పేపర్ చదవడానికి నౌకర్ని పెట్టుకున్నట్టున్నాడు. పొలమ్మో ఎవరమ్మా మీరు? మా అప్పిగాడిని పిలిస్తే మీరొచ్చారేంటి? ఒరే అప్పిగా, అప్పిగా! ఎవరమ్మా మీరు? ఎవరికోసం వచ్చారు? ఏం కావాలి మీకు? నీతో తర్వాత మాట్లాడతానులే, ముందు మా అప్పిగాడితో మాట్లాడాలి. అప్పిగా, అప్పిగా! ఏయ్ ఆపు! ఎవరు నువ్వు? పిచ్చి పట్టిందల్లా ఎందుకలా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు? నా మనవడు మినిస్టర్ దగ్గర పియ్యగా చేస్తున్నాడు కదా, బాగా సంపాదిస్తున్నట్టున్నాడు. ఇల్లంతా పనోళ్ళే ఉన్నారు. అప్పిగాడు కనిపించడేటి? ఒరే అప్పిగా, అప్పిగా! ఏయ్ అప్పిగాడు కుప్పిగాడు ఎవడు లేడు. ఏదో దారి తప్పి ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఈవిడ అవతారం చూస్తుంటే అడుక్కు తినేదిలా ఉంది మమ్మీ. నన్ను అడుక్కు తినేదంతరా? అసలు మీ ఇద్దరిని చూస్తుంటే తల్లి కొడుకులా ఉన్నారే. మా అప్పిగాడింట్లో పడి దొబ్బి తింటున్నారు కదా, ఎంత దొబ్బి తింటున్నారో మీ ఆకారాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ వాళ్ళకి చూస్తుంటే పని పాట ఏమీ చేయకుండా మీ అమ్మలాగే అప్పలంగా తిని బతికేస్తున్నట్టున్నావు. మీరు ఆగండి దీపక్ బాబు. ఎవరమ్మా మీరు? వాళ్ళు పనివాళ్ళు కాదు, ఈ ఇంట్లో వాళ్లే. ఎంత చక్కగా ఉన్నావమ్మా, నీ చూస్తుంటే ఇలా కోడలుగా ఉన్నావే తల్లి. ఇల్లు కంత్రిగాళ్ళలా ఉన్నారు. ఎల్సని ఎట్టా బతుకుతున్నావమ్మా? అయినా అసలు ఇంట్లో అసలైన వాళ్ళు తప్పించి అందరు కనిపిస్తున్నారు. అసలు వాళ్ళెవరమ్మా? అప్పిగాడు. ఓ, అప్పిగాడంటే మీకు అర్థం కావడం లేదు కదా? అదేనమ్మా అప్పలనాయుడు. ఏమవుతారమ్మా మీరు? పైడి తల్లి, అప్పిగాడి తల్లి, శ్రీకాకుళం. ఓ అప్పలనాయుడు గడి తల్లా. గుమ్మం బయట ఉండాల్సిన కుక్కలు నేరుగా నట్టింట్లోకి వచ్చి మురుగుతున్నాయి. అప్పిగాడేడి? ఓ రప్పిగా! గుమ్మం బయటికి గంటేస్తా మమ్మీ. ఎక్కడున్నావు? మీ అప్పిగాడిని చూపిస్తారా? అలాగా, చూపి దూపా. పద. ఇదేంటిది? నువ్వుకెత్తారేంటి? దీపక్ ఏం చేస్తున్నారా? కూర్చుంటే సంపేసి ఊడు నాయనో. అమ్మా నేను వస్తున్నాను తెలుసు కదా, నువ్వు ఏడ చచ్చినవురా? ఆడెవడ్రా? ఆడు నన్ను మెడ పట్టుకుని బయటికి గెట్టేసినాడు. ఇగో నువ్వు కూడా ఆయన బయటికి గెట్టిరా. ఏటి బాబు మీరు చేసిన పని? మీ అమ్మమ్మ వయసులో ఉన్నామని మెడబట్టుకుని గెంటేయడానికి అసలు మీకు చేతులు ఎలాగొచ్చాయి? ఏయ్ వయసు వస్తే సరిపోదు, వయసుకి తగ్గట్టు బుద్ధి కూడా ఉండాలి. బుద్ధి లేకుండా ప్రవర్తించింది, అందుకే బయటికి గెంటేశాడు. ఏంటక్క గొడవ? తమ్ముడు వచ్చావా? ఏం లేదు తమ్ముడు, ఈ మధ్య ఇంట్లో అందరూ దొంగలు పడుతున్నారు. ఆవిడ అవతారం చూస్తే దొంగలాగే ఉంది గాని మనిషి ఆకారంలో ఉందా తమ్ముడు? ఆ కట్టు బొట్టు, కాళ్ల కంకణాలు, తలకి కొప్పు, నోట్లో చుట్ట కాల్చిన కంపు చూస్తుంటేనే కంపరం పుడుతోంది. వీళ్ళ చిల్లర బతుకులు. అందరం ఉన్నాం కాబట్టి సరిపోయింది గాని లేదంటే ఆవిడ ఏదోటి దొంగిలించుకుని పోయే తమ్ముడు. గారు అయ్యగారు ఉన్నారు కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. అయ్యో చూసావా తమ్ముడు, నువ్వు లేకపోతే చంపేసే వాళ్ళ బెదిరిస్తున్నాడు. అయ్యా
నా ఉద్దేశం అది కాదయ్యా. ఆవిడ ఎవరో కాదయ్యా, మా అమ్మ. మా అమ్మని అనేసరికి బాధ ఆగనే. అందుకే చెప్తున్నానయ్యా, మనం ఇక్కడ ఉండకూడదు. పెద్దగోరు మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరొద్దన్నారు? ఏదో ప్రమాదం వచ్చింది అని ఓ 2 రోజులు తీసుకొచ్చి పెడితే ఏకంగా తిష్ట వేసి కూర్చున్నారు. అక్క, ఏం మాట్లాడుతున్నా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? ఆవిడ వయసుకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది? అప్పలనాయుడు, మా అక్క తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అయ్యా, తామరు క్షమాపణ అడగటం ఏంటయ్యా? సారీ అప్పలనాయుడు, అక్క ఏదో తెలియక మాట్లాడేసింది. అయ్యా, మా అమ్మకి సరిగా వినపడదు కాబట్టి సరిపోనది, లేకపోతే తట్టుకునేది కాదయ్యా.